హే గైస్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా. టెంపుల్ జ్యువెలరీ స్టైల్ జ్యువెలరీని కాసులతో మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి అందమైన కాసుల జ్యువెలరీ చేసుకుంటే పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పట్టు చీరల మీద చాలా ట్రెడిషనల్గా చాలా గ్రాండ్ లుక్గా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 100% నాది గ్యారంటీ, చాలా బాగా వస్తుంది. చూడడానికి చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది. ఎవరైనా చూస్తే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనుకుంటారు తప్ప హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనుకోరు. అంత బాగుంటుంది. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలా కనిపించడానికి నేను ఫాలో అయ్యే టిప్స్ చెప్తూ జ్యువెలరీ మేకింగ్ చేస్తాను. ఎలా తయారు చేస్తానో చూసేద్దురు రండి. ఫస్ట్ ఒక స్క్వేర్ షేప్లో నేను బక్రం తీసుకున్నానండి. బక్రం అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. వ్యాక్స్ పేపర్ అయితే చాలా ఈజీగా పాడైపోతుంది. సో నేను బక్రం తీసుకున్నాను. బక్రం కూడా తెల్లగా మధ్యలో సందులో తెల్లగా కనిపిస్తుంది గలీజ్గా జ్యువెలరీ మధ్యలో. సో అలా కనిపించకుండా ఉండడానికి నేను బక్రానికి గోల్డెన్ పెయింట్ వేసాను అన్నమాట. చూడండి, గోల్డెన్ పెయింట్ వేస్తే 1 గ్రామ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది. అంటే మన పర్ల్స్ చైన్స్ మధ్యలో నుంచి 1 గ్రామ్ గోల్డ్ లాగా కనిపిస్తుంది. గోల్డ్ కలర్లో వైట్గా కనిపించదు. నెక్స్ట్ కుందన్ ప్యాచెస్ దొరుకుతాయి కదా, కుందన్ ప్యాచెస్ తీసుకున్నానండి. ఒకటి రెడ్ కలర్ది. తర్వాత ఆ బక్రం మీద ప్యాచ్ పెట్టేసి ప్యాచ్ కింద ఒక కాసు, లక్ష్మీ కాసు పెట్టి చూశాను. ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ చూసుకోవడానికి కరెక్ట్ ప్యాచ్ కింద కాసు పెట్టి కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని ప్యాచ్ తీసి పక్కకు పెట్టేసి కుందన్ పట్టుకొని అలానే చేయితో సూది దారం తీసుకొని ఆ లక్ష్మీ కాసును కుట్టండి మంచిగా 2 వైపులా. తర్వాత మళ్ళీ ప్యాచ్ పెట్టి పక్కన మళ్ళీ ఇంకో కాసు పెట్టేసి మళ్ళీ కరెక్ట్ చూసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదా సైజ్ అని చెప్పేసి రౌండ్ షేప్లో ఏదైతే మన ప్యాచ్ ఉందో, కుందన్ ప్యాచ్ ఉందో దాని రౌండ్ షేప్లో వచ్చేటట్టు కాసులు లైన్గా చూసుకుంటూ కుట్టుకోండి. 5 కాసులు అలాగనే సూది దారంతో మంచి కుట్టు పెట్టుకోండి. తర్వాత కుట్టడం అయిపోయాక వెనక్కి తిప్పి గట్టి ముడి వేసుకోండి. తర్వాత దారం కట్ చేయండి. ఇప్పుడు ఈ కాసుల పైన ప్యాచ్ పెట్టండి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి ప్యాచ్ అతికించండి. ప్యాచ్ చుట్టూ నేను ఇక్కడ మళ్ళీ బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ ఒక లేయర్ పెట్టాను. తర్వాత బాల్ చైన్ చుట్టూ స్టోన్ చైన్ ఒక లేయర్ పెట్టాను. మళ్ళీ ఒక స్టోన్ చైన్ లేయర్ చుట్టూ మళ్ళీ ఒక బాల్ చైన్ పెట్టాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత దీనిని ఆరాక వెనకకు తిప్పి కరెక్ట్ షేప్ వైజ్ రౌండ్గా కట్ చేయండి. కట్ చేశాక మళ్ళీ మన ప్యాచ్ ఇయర్ రింగ్ ఏ షేప్, ఎంత రౌండ్లో ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఇంకో బక్రం తీసుకోండి. దానికి కూడా గోల్డెన్ కలర్ పూయండి. తర్వాత ఇప్పుడు దానికి ఒక హోల్ పెట్టండి. ఎందుకంటే మన ఇయర్ బడ్ పట్టేటట్టు. ఎందుకంటే ఇయర్ రింగ్కి డైరెక్ట్ పెట్టేస్తే అది విచ్చుకుపోతుంది. ఈ బక్రానికి ఇయర్ బడ్ పెట్టి తర్వాత మనం తయారు చేసిన ఇయర్ రింగ్కి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి అతికించండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంటే మనము సూది దారం కుట్టు పెట్టాం కదా, సో అదంతా గలీజ్గా కనిపిస్తుంది చూస్తే. అది ఎవరైనా చూసి హ్యాండ్మేడ్ అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండడానికి మళ్ళీ నేను ఇంకో బక్రం తీసుకొని దానికి గోల్డెన్ కలర్ రాసి మళ్ళీ ఇయర్ రింగ్కి అతికించాను అన్నమాట. ఎందుకంటే అది చూడడానికి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపించడానికి. అంతే సింపుల్. చూసారా ఎంత ఈజీగా రెడీ అయ్యిందో. చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంది కదా. లక్ష్మీ కాసుల జ్యువెలరీ, అది కూడా టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో మనకి కనిపిస్తుంది కదా. చాలా అందంగా ఉన్నాయి కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.